ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, సృష్టికి ముందు రోజుల్లో దేవుడు అన్నింటినీ సృష్టించి మంచిది మంచిది అని చెప్పాడు. కానీ భూమిలో మనుష్యులు పెరిగి అక్రమాలు చేసినందుకు దేవుడు మనస్తాపము చెందాడు. కాబట్టి సమస్తాన్ని నాశనము చేయాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ తరము వారిలో నీతిమంతుడు ఉత్తముడు అయిన నోహాను యెహోవా కన్నులు చూచెను. లోకానికి నో అని, దేవునికి ఓకే అని నోహావు జీవించాడు కదా. లోకంలో విప్లవం తీసుకురావడానికి సమూహపు గుంపును నమ్మాలి, కానీ దేవుడు ఒక మనుష్యుని కొరకు ఎదురుచూశాడు. ప్రియులారా, దేవుడు వెతుకుతున్న మనుషుడుగా నోహావు జీవించాడు. ఈ రాత్రి నోహావు గురించిన కొన్ని కార్యాలను ధ్యానిద్దాం. ప్రియులారా, విశ్వాసము అంటే కంటికి కనిపించనివి ఉన్నాయి అని నమ్మడమే. మనకైతే అన్ని సందేహాలే. అనుమానం ముందు పుట్టి తర్వాత మనం పుట్టినట్లు ఉంటుంది. మన పరిస్థితి విచిత్రం ఏమిటంటే, అనుమానించవలసిన వాటిని మాత్రం గుడ్డిగా నమ్మేస్తాం, నమ్మవలసిన వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మం. అయితే నోహావు జీవితంలో అట్లాంటి వాటిని చూడలేం. ప్రియులారా, నోహావు అప్పటి వరకు తన జీవితంలో భూమి మీద ఒక వర్షపు చినుకు పడడం చూడలేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఏక రీతిగా 40 రాత్రులు పగళ్ళు ఆకాశము నుండి వర్షము కురుస్తుందని. కానీ నోహావు అదెట్లా సాధ్యమని దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఓడను సిద్ధము చేసుకో అని కొలతలు కూడా దేవుడు ఇచ్చేశాడు. అయితే నోహావు ఆ ఓడను నిర్మించడానికి నాకంత డబ్బెక్కడిది అని దేవునిని ప్రశ్నించలేదు. తన పని తాను చేసుకుంటాడని దేవుని అందే విశ్వాసముంచాడు. కాబట్టే జలప్రలయం తర్వాత యావత్ భూమి నోహావు స్వంతమైంది. ఓడను ఏదో ఒక నది ప్రక్కన నిర్మించాలి, కానీ దేవుడు చెప్పిన స్థలము ఆ రీతిగా లేదు. అయితే ప్రజలందరికీ ఆ ఓడను నిర్మిస్తున్న వారికి అదే సందేహం. కానీ అటువంటి సందేహం నోహావుకు లేదు. 120 సంవత్సరాలు జలప్రలయం గురించి దేవుని ఆత్మ ప్రకటిస్తూ ఉంటే ఆ రాతి హృదయాలు స్పందించలేదు. అంతేకాదు, అతని విశ్వాసం అతనిని పిచ్చోడినిగా చేసింది. ప్రియులారా, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అంతా నోహావును గేలి చేశారు. అప్పుడు కూడా అతని విశ్వాసం పట్ల అతనికి ఎటువంటి సందేహము రాలేదు. కారణం, దేవుడు చేయబోయేది ముందే చెప్తాడు. చెప్పింది తప్పక చేసి తీరుతాడు. తన కుటుంబాన్ని రక్షిస్తాడు. అదే నోహావు విశ్వాసం. ప్రియులారా, ఆ విశ్వాసమే అతని కుటుంబాన్ని రక్షించగలిగింది. లోకం మీద నేరస్థాపన చేయగలిగింది. అతనిని నీతిమంతుల జాబితాలో చేర్చగలిగింది. పెద్ద జనసమూహాన్ని నాశనము చేయాలని నిర్ణయించుకున్నప్పుడు నోహావుకు కృపను కలిగెను. అర్హత లేని ఒకరికి దేవుడు చూపించే దయనే కృప. దేవుడు చూపించే దయ మీరు లెక్కించలేరా? తిన్న ఆహారము, ధరించే వస్త్రాలు, నివసించే ప్రదేశం మీకు ఉంటే లోకంలో ఉండే 75% ప్రజల కంటే అధిక వసతులను మీరు పొందుకున్నట్లు అనుకున్న సమయంలో అనుకున్న వ్యక్తితో మనం మాట్లాడగలుగుతున్నాం. అలాంటి అవకాశం లేకుండా ఈ లోకంలో 175 కోట్ల ప్రజల కంటే మీరు ఉన్నతమైన వారు. వ్యాధి లేకుండా ఉదయమున ప్రశాంతముగా లేచి రాత్రి పడక మీద ప్రాణాన్ని విడిచిపెట్టే వారికన్నా మీరు ధన్యులు. ప్రియులారా, దాహము ఉంటే త్రాగడానికి నీరు ఉన్నదా? అయితే మీరు 10 కోట్ల ప్రజల కంటే మీరు చాలా ఉన్నతమైన వారు. ఇంకా ఇటువంటి చాలా కృపలను దేవుడు మనకిస్తున్నాడు. ఇన్ని కృపలను పొందుకున్న మనము ఆ కృపను వ్యర్థము చేసేవారిగా
జీవిస్తున్నామా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేసి చూద్దాం. నోహావు కృపను పొందుకొనుటకు అర్హుడై నడుచుకున్నాడు. కృపను పొందుకోవడం మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞలు అన్నిటికీ లోబడేవాడిగా నోహావు జీవించాడు. ప్రియులారా, తన కుటుంబాన్ని రక్షించుటకు ఓడను తయారు చేశాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలం. పర్వతాన్ని కూడా చూడని లోకంలో జీవించిన నోహావు దేవుని మాటకు లోబడి మొత్తం కార్యాలను నెరవేర్చాడు. మరి మన జీవితంలో దేవుని మాటకు 99% లోబడి 1% లోబడకపోయినా అది దేవుని మాటకు మనము లోబడనట్లే సమానం. 100% లోబడితేనే విధేయత. వ్యక్తులు, బంధువుల మాటకు ఎగతాళిగా మాట్లాడకుండా దేవుని మాటకు లోబడ్డాడు నోహావు. ప్రిలారా, నోహావు జీవితంలో ఉండే లోబడే గుణం మనకు అవసరం కదా. దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని భూమిపై నెరవేర్చాలని దేవుడు ఈ రాత్రి మన పట్ల కోరుకొనుచున్నాడు. చివరిగా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్క మాట. నోహావు విశ్వాసం తన కుటుంబాన్ని రక్షించగలిగింది. మరి మన విశ్వాసం కనీసం మనలను రక్షించగలుగుతుందా? అవిశ్వాసులుగానే ఉంటూ ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నామా? వద్దు ప్రియ సహోదరి, సహోదరుడా. ప్రతి పరిస్థితి యందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడుదాం. ఆశీర్వాదాలను అనుభవిద్దాం. ఆ రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శక్తి కలిగిన పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ శక్తి కలిగిన హస్తముల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికి కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవ, వినిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు. అయ్యా, ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికే కృతజ్ఞతలను తెలియజేయుచున్నాం. దేవ, మేమును నోహావు వలె విశ్వాసము కలిగి ఎదురు ప్రశ్నించకుండా నా తండ్రి మీ అందు దృఢమైన విశ్వాసాన్ని బలపరుచుకొనుటకు అటువంటి గొప్ప కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ఎందరో బిడ్డల హృదయంలో నెమ్మది లేదు నాయన, స్థిరమైన మనసు లేదు తండ్రి. ఏదో తెలియని ఆందోళన, బాధ, కష్టాలలో ఉన్న వారందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకొని ఓదార్చమని వేడుకొనుచున్నాం. అయ్యా, వారి హృదయాలలో నెమ్మది పుట్టించండి ప్రభువా. అయ్యా, ఎంత ధనమున్నా, ఎంతమంది కుటుంబ సభ్యులున్నా మాకు సంతోషము ఇవ్వలేవు నాయన. అయ్యా, నీ వాక్యమే మాలో నెమ్మదిని పుట్టిస్తుంది కదా ప్రభువా. మీ వాక్యము ద్వారా మాలో ప్రతి బిడ్డతో ఈ రాత్రి మాట్లాడమని వేడుకొనుచున్నాం. దేవ, మాలో విశ్వాసాన్ని కలగజేసి దేనికిని భయపడక ప్రార్థన ద్వారా సంపూర్ణముగా మీపై మాత్రమే ఆధారపడే జ్ఞానం మాలో ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. మేము చేసే ఏ పని మాకు తృప్తిని ఇవ్వలేదు. మీ సహవాసంలోనే మాకు సంతృప్తి. అయ్యా, ఎడతెగక మీ సహవాసములో గడిపే ఆసక్తిని మాలో ప్రతి బిడ్డలో కలిగించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకొని సురక్షితమైన ప్రయాణాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారి పనంతటిని నా తండ్రి మీరు ఆశీర్వదించి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనుచున్నాం. ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగన ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై దూర దేశాలలో కుటుంబాలను వదిలి ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి
దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం. దేవవృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచండి. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చండి. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ప్రియుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరో శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.